ఏపీలో రాజకీయాలు అప్పుడే వేడెక్కుతున్నాయి. పార్టీని, ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేయడం కోసం టీడీపీ వ్యూహ రచన చేస్తుంటే తిరిగి బలపడేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఇంత హడావిడిలోనూ ప్రస్తుతానికి ఏపీలో ఏం నడుస్తుంది అంటే లోకేష్ హవా నడుస్తోందనే చెప్పాలి. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రి తనయుడిగా, మంగళగిరి ఎమ్మెల్యేగా, టీడీపీ నాయకుడిగా ఏపీలో ఇప్పుడు లోకేష్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. విద్యా వ్యవస్థలో తీసుకువస్తున్న విప్లవాత్మకమైన మార్పులు కానీ, విద్యార్థులకు వారికొచ్చే ప్రభుత్వ పథకాలకు రాజకీయాలను దూరం చేస్తూ రాజకీయ నాయకుల ఫోటోల ముద్రణ సంస్కృతిని చెరిపివేస్తూ తీసుకున్న నిర్ణయాలు కానీ, విద్యార్థులతో మాటామంతి మొదలుకొని వారి సమస్యలకు సత్వర పరిష్కారాలు చూపే విధానాల వరకు, వాట్సాప్ మెసేజ్ల నుంచి వాట్సాప్ గవర్నెన్స్ వరకు నిత్యం ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ సేవలు అంటూ ముందుకొస్తున్నారు. విద్యార్థుల అవసరాలకు అవసరమైన వసతులు అందించటం నుంచి ఉపాధి కోసం ఎదురు చూసే యువతను ప్రోత్సహించటం వరకు తనదైన స్టైల్లో రాజకీయం చేస్తున్నారు లోకేష్. అలాగే ఇటు ఐటీ మంత్రిగా రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ఉన్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటూ తద్వారా రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. ఇక తన సొంత నియోజకవర్గమైన మంగళగిరిలో నిత్యం ప్రజా దర్బార్ నిర్వహిస్తూ స్థానిక ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ అందుకు తగిన చర్యలకు ఆదేశాలిస్తున్నారు. ఇలా ప్రభుత్వంలో, పాలనలో తనదైన మార్క్ చూపిస్తూనే అటు పార్టీ మీద కూడా పట్టు సాధిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దారుణ హత్యకు గురైన గుంటూరు జిల్లా రొంపచెర్ల మండలం టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులను కలుసుకున్న లోకేష్ పార్టీ పరంగా తామంతా కుటుంబానికి అండగా ఉంటామనే భరోసాను కల్పించారు. వచ్చింది ఓదార్చడం కోసం, చేయాల్సింది కుటుంబ సభ్యులను పరామర్శించటం అనేట్టుగానే లోకేష్ ఆ బాధిత కుటుంబ సభ్యులను కలుసుకుని వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్లారు. పార్టీ కోసం కష్టపడిన కుటుంబాలకు పెద్ద కొడుకులా అండగా ఉంటా. టీడీపీకి పార్టీ కార్యకర్తలే బలం, వారి బాధ్యత నాది. ఇకపై తానే నేరుగా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను కలుస్తాను అంటూ హామీ ఇచ్చారు. దీంతో లోకేష్ పార్టీకి అవసరమైన నాయకుడిగా, ప్రభుత్వానికి కావలసిన సేవకుడిగా రెండు బాధ్యతలను జాగ్రత్తగా నిర్వహిస్తున్నారు అనే వాదన నానాటికి బలపడుతోంది. అయితే ఇక్కడ చర్చించుకోవాల్సిన మరో అంశం ఏంటంటే, ఓదార్పు పేరుతో పరామర్శల వంకతో లోకేష్ జగన్ మాదిరి బల ప్రదర్శన చేయడం లేదు. పార్టీ క్యాడర్ని తరలిస్తూ జేజేలు కొట్టించుకోవటం లేదు. సింపుల్ గా వస్తున్నాడు. బాధితులను వ్యక్తిగతంగా కలిసి వారితో సమయం కేటాయించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. వారి సమస్యలు ఓర్పుగా విని స్పందించి ఆయా సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నాడు. ఇది లోకేష్ లో బయటపడుతున్న మరో మంచి కోణం అవుతుంది.